హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర కామన్ డిస్కషన్ ఏంటంటే, రీసెంట్గా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే యూపీఎస్ బెటరా, లేకపోతే ఎగ్జిస్టింగ్గా ఉన్న ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ బెటరా అన్నది కామన్గా అందరూ డిస్కస్ చేసుకున్న టాపిక్. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ కూడా ఇదే. సో ఈ వీడియోలో మనం ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి, అలానే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ లేదంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని అంటారు, దీని గురించి, అలానే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఓన్లీ మనం డీటెయిల్స్ మాత్రమే మాట్లాడుకుందాం. అంటే ఏ స్కీమ్లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం లేవన్నది కంపారిటివ్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఎన్పిఎస్లో అయితే ఎంత బెనిఫిట్ ఉంటుంది, అలానే యూపీఎస్ సెలెక్ట్ చేసుకుంటుంటే మీకు ఎంత బెనిఫిట్ ఉంటుంది అన్నది ప్రాక్టికల్గా ఎక్సెల్లో స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకు ఓపీఎస్ గురించి, ఎన్పిఎస్ గురించి, అలానే యూపీఎస్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. సో వీడియోని మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేస్తే మధ్యలో మీరు డీటెయిల్స్ మిస్ అయిపోతారు. అండ్ అలానే మీ ఛానల్కి ఫస్ట్ టైం అయితే మాత్రం మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ ఉంటుంది. ఈ రిలేటెడ్ కాన్సెప్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయని అనిపిస్తే ఛానల్లో కంటెంట్ని ఒకసారి చెక్ చేయండి. అలానే మీకు ఛానల్లో కంటెంట్ ఏ రకంగానైనా నచ్చి ఛానల్ సపోర్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీకు ఛానల్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో టాపిక్లోకి వచ్చేస్తే ఈ 3 స్కీమ్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే అప్లై అవుతాయి. సో ఫస్ట్ ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి చూస్తే, ఈ ఓపీఎస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్లై అవుతుంది, అలానే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎన్పిఎస్ వచ్చేసి అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ వచ్చేసి అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేసాయి ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్ నాకు తెలిసి. సో అందరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్కి తప్ప ఈ ఎన్పిఎస్ స్కీమ్ అప్లై అవుతుంది. ఈ ఎన్పిఎస్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఈ ఎన్పిఎస్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఈ స్కీము అందరి ఇండివిజువల్స్కి అవైలబుల్గా లేదు. ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఎనేబుల్ చేశారు. నెక్స్ట్ 1 May 2009 నుంచి జనరల్ ఇండివిజువల్స్ కూడా ఎన్పిఎస్లో అకౌంట్ ఓపెన్ చేసుకునేలాగా ఫెసిలిటీ కల్పించారు. సో ఇది ఎన్పిఎస్ గురించి. అదే యూపీఎస్కి వచ్చేటప్పటికి ఈ యూపీఎస్ అందరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్లై అవుతుంది. ఒకవేళ మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆప్ట్ చేసుకోవాలనుకున్నా కానీ ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ 3 స్కీమ్స్కి ఉన్న బ్రాడ్ డిఫరెన్సెస్ ఏంటో అర్థం చేసుకుందాం. సో దట్ అప్పుడు మనం యూపీఎస్ గురించి అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీకు డీటెయిల్డ్గా మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇప్పుడు 3 స్కీమ్స్కి ఉన్న బ్రాడ్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చూస్తే, ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎవరికి అప్లై అవుతుందంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్లో ప్రయర్ టు 1 January 2004 అంటే 31 December 2003 వరకు జాయిన్ అయిన ఎంప్లాయీస్ అందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమే అప్లై అయ్యేది. అదే ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ చూస్తే ఇది ఎవరికి అప్లై అవుతుందంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సర్వీస్లో 1 January 2004 తర్వాత జాయిన్ అవుతారు అంటే ఆ రోజు కానీ అక్కడి నుంచి జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా న్యూ పెన్షన్ స్కీమే అప్లై అవుతుంది. అదే మీకు యూపీఎస్ చూసుకుంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీము ఇది ఎవరికి అప్లై అవుతుంది అని అంటే ఇది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఎందుకు అనుకున్నాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే అందరికీ అప్లై అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలనుకుంటే ఆప్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఎన్పిఎస్లో కంటిన్యూ అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్, ఎందుకు ఎక్కువ మంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ప్రిఫర్ చేస్తారు అని అంటే గుర్తుంచుకోండి, ఇక్కడ ఇది ఫుల్లీ ఫండెడ్ బై గవర్నమెంట్. అంటే ఎంప్లాయీ ₹1 కూడా కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే పెన్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడ మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో. అందుకనే చాలామంది ఇప్పటికి కూడా న్యూ పెన్షన్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మనకి ఏంటి మేజర్ బెనిఫిట్, ₹1 కూడా ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేయక్కర్లా. అదే న్యూ పెన్షన్ స్కీమ్లో చూసుకుంటే 10% ఆఫ్ బేసిక్ అండ్ డిఏ ఎంప్లాయీనే కంట్రిబ్యూట్ చేయాలి. ఎంప్లాయర్ కూడా ఈక్వల్ కంట్రిబ్యూషన్ చేసేవాడు ఫస్ట్, తర్వాత ఏమైందంటే 10% కాకుండా 14% చేశారు. బట్ ఎంప్లాయీకి కంట్రిబ్యూషన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉండేది కాదు. అదే న్యూ పెన్షన్ స్కీమ్లో ఎంప్లాయీ కూడా కంట్రిబ్యూట్ చేయాల్సి వచ్చేది. అందుకనే మనం ఎన్పిఎస్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని అంటాం. ఫస్ట్ ఎన్పిఎస్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కూడా మేజర్గా ఎంప్లాయీస్ రెసిస్ట్ చేసింది ఇదే. అదే యూపీఎస్లో అయితే మాత్రం మీకు ఇక్కడ ఎన్పిఎస్లో 14% కంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా ఎంప్లాయర్, అది ఇప్పుడు 18.5% చేస్తామని అంటున్నారు. సో యూపీఎస్లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 18.5% అవుతుంది, ఎంప్లాయీ మాత్రం 10% ఆఫ్ బేసిక్ అండ్ డిఏ మాత్రం కంట్రిబ్యూట్ చేస్తారు. సో బోత్ యూపీఎస్ అండ్ ఎన్పిఎస్ రెండు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్సే. ఇది మనకి సెకండ్ బ్రాడ్ డిఫరెన్స్. నెక్స్ట్ ఓపీఎస్లో తీసుకుంటే మీకు ఎష్యూడ్ పెన్షన్ ఉండేది. అంటే మీకు లాస్ట్ రౌండ్ బేసిక్ అండ్ డిఏ మీద మీకు 50% పెన్షన్ వచ్చేది. ఎక్కడ ఓపీఎస్లో అది మీకు ఎష్యూడ్గా ఉండేది. అదే ఎన్పిఎస్లో చూసుకుంటే మీకు ఎష్యూడ్ పెన్షన్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే మీకు వచ్చే రిటర్న్ అంటే మంత్లీ పెన్షన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మార్కెట్ బేస్డ్. సో మార్కెట్ బాగా పెర్ఫామ్ చేస్తే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది మంత్లీ పెన్షన్గా, మార్కెట్ పెర్ఫామ్ చేయకపోతే తక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి మంత్లీ ఎంత పెన్షన్ రూపంలో వస్తుంది అన్నది ఎన్పిఎస్లో లేదు. అదే యూపీఎస్లో ఎష్యూడ్ పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ ఎలా ఉంటుందంటే క్యాలిక్యులేషను 50% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే ఫర్ లాస్ట్ 12 months బిఫోర్ రిటైర్మెంట్. అంటే మీ రిటైర్మెంట్కి ప్రయర్గా ఉన్న 12 monthsని తీసుకొని దానిలో
దాని యావరేజ్ బేసిక్ పే మీద మీకు 50% మంత్లీ పెన్షన్గా వస్తుందని చెప్తున్నారు. చూద్దాం దీని క్యాలిక్యులేషన్ కూడా ఒకసారి మళ్ళీ అర్థం చేసుకుందాం డీటెయిల్డ్గా. ప్రస్తుతానికైతే ఇది ఇంకొక డిఫరెన్స్ మీకు ఇష్యూడ్ పెన్షన్లో. ఇష్యూడ్ పెన్షన్ మీకు ఓపీఎస్లో ఉంది, ఎన్పిఎస్లో అయితే లేదు. ఎందుకు లేదు అంటే మార్కెట్ బేస్డ్ కాబట్టి. యూపీఎస్లో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తుంది కూడా ఇక్కడ క్యాలిక్యులేషన్ మీకు ఇచ్చాను చూడండి. ఈ కంపారిటివ్ అండర్స్టాండింగ్ అంతా మళ్ళీ చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఏంటంటే బేసిక్గా బ్రాడ్ డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకుందాం 3 స్కీమ్స్కి. తర్వాత మిగిలినవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కమ్యూటేషన్. ఓపీఎస్లో మీకు కమ్యూటేషను 40% వరకు తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. అంటే మీరు కమ్యూటేషన్ ఈజ్ నథింగ్ బట్ లంసమ్ అమౌంట్ అనమాట. అంటే మీరు 40% వరకు మీ పెన్షన్ అమ్మేసుకొని లంసమ్గా ఒక అమౌంట్ తీసుకోవచ్చు. మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ అమౌంట్ మీద మీకు ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తుంది. ఇది మీకు ఓపీఎస్లో. అది ఎన్పిఎస్లో అనుకోండి 60% వరకు మీరు కమ్యూట్ చేసుకోవచ్చు. 40% ఎన్టీలు ఇన్వెస్ట్ చేసుకొని దాని మీద మీకు పెన్షన్ వస్తుంది. ఇది ఎన్పిఎస్. అదే మీకు యూపీఎస్లో అయితే ఓన్లీ 1/10 ఆఫ్ మంత్లీ ఎమాల్యుమెంట్సే మీరు కమ్యూటెడ్ పెన్షన్గా తీసుకునే ఆప్షన్ ఉందన్నమాట. 1/10 ఆఫ్ మంత్లీ ఎమాల్యుమెంట్స్ అంటే మీకు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. ఇది ఎంత అమౌంట్ వస్తుందని మీకు చూపిస్తాను లాస్ట్లో ఎగ్జాంపుల్తో. సో ప్రస్తుతానికైతే ఇది 1/10 ఆఫ్ ఎమాల్యుమెంట్స్ అని గుర్తుంచుకోండి. లాస్ట్లో మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది 1/10 అంటే కంపేర్ టు ఎన్పిఎస్ ఓపీఎస్ మీకు ఎంత తక్కువ వస్తుంది అన్నది. ఇవి బ్రాడ్ లెవెల్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి, న్యూ పెన్షన్ స్కీమ్కి, అలానే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి ఉన్న డిఫరెన్సెస్. మనం ఇక్కడ ఎన్పిఎస్ని ఓపీఎస్ని అసలు కంపేర్ చేయలేం. ఎందుకంటే మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో తీసుకుంటే కమ్యూటేషన్ మీకు 40% వరకు తీసుకోవచ్చు. అలానే మంత్లీ ఇష్యూడ్ పెన్షను, ఫ్యామిలీ పెన్షను, మినిమం పెన్షను 9,000 ప్లస్ డిఏ, ఇవన్నీ బెనిఫిట్స్ మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉంటాయి. కమ్యూటేషన్ 60% కాకుండా ఇవేవి బెనిఫిట్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో, ఇవే బెనిఫిట్స్ కూడా మీకు న్యూ పెన్షన్ స్కీమ్లో ఉండవు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఎన్పిఎస్ని ఓపీఎస్ని అసలు కంపేర్ చేయలేం. మీకు ఎన్పిఎస్లో ఉన్న ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే 60% కమ్యూటేషను. అది కాకుండా మిగిలినవన్నీ బెనిఫిట్స్ మీకు ఓపీఎస్లోనే ఉండేవి. సో అందుకనే మనకి ఓపీఎస్ గురించి అసలు డిస్కషనే లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా ఎన్పిఎస్, యూపీఎస్ గురించే మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ అంతా కూడా. సో ఇప్పుడు ఈ 3 స్కీమ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో దట్ మీకు ఈ వీడియో ఎండింగ్ వచ్చేటప్పటికి ఈ 3 స్కీమ్స్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. అండ్ ఇప్పుడే కదా మీరు అన్నారు ఓపీఎస్ గురించి అసలు డిస్కషనే లేదు, మళ్ళీ ఎందుకు ఇంక్లూడ్ చేస్తారని అనుకోవచ్చు. ఇక్కడ మీకు ఓపీఎస్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తేనే కదా ఓపీఎస్ని ఎందుకు మళ్ళీ ఎంప్లాయీస్ అందరూ తీసుకురమ్మని డిమాండ్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో ఓపీఎస్ బెనిఫిట్స్ గురించి ఎక్కువగా మాట్లాడినాం. మన మెజారిటీ డిస్కషన్ ఎన్పిఎస్, యూపీఎస్ మీద ఉంటుంది. బట్ ఈ రెండింటితో కంపేర్ చేస్తూ ఓపీఎస్ ఎంత బెనిఫిటో తెలియాలి కాబట్టి ఇక్కడ పక్కన మీకు ఇంక్లూడ్ చేశా అంతే. సో ఇప్పుడు ఈ 3టికి కంపారిటివ్ అనాలిసిస్ చేద్దాం, ఓపీఎస్, ఎన్పిఎస్ అండ్ యూపీఎస్. ఈ ఫస్ట్ పాయింట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కదా. అంటే ఓపీఎస్ ఎవరికి అప్లై అవుతుంది, ఎవరైతే సర్వీస్లో ప్రయర్ టు 1st January 2004 కన్నా ముందు జాయిన్ అవుతారో వాళ్ళకి అప్లై అవుతుంది. ఈ ఎన్పిఎస్ వచ్చేసి ఎవరైతే సర్వీస్లో 1st January 2004 నుంచి అప్పటి నుంచి లేదా తర్వాత జాయిన్ అయినా కానీ ఎన్పిఎస్ అప్లై అవుతుంది వాళ్ళకి. ఈ యూపీఎస్ అనేది ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు, 1st April 2025 నుంచి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది మాట్లాడేసుకున్నాం. సెకండ్ పాయింట్, ఓపీఎస్ ఫుల్లీ ఫండెడ్ బై గవర్నమెంట్. ఇది కూడా మాట్లాడేసుకున్నాం కదా. ఎంప్లాయీ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. అది ఎన్పిఎస్కి వచ్చేటప్పటికి అండ్ యూపీఎస్లో కూడా ఎంప్లాయీ 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ కంట్రిబ్యూట్ చేస్తాడు. ఎంప్లాయర్కి వచ్చేటప్పటికి ఎన్పిఎస్లో అయితే 14% కంట్రిబ్యూట్ చేస్తాడు, యూపీఎస్లో అయితే 18.5% కంట్రిబ్యూట్ చేస్తాడు. సో ఎంప్లాయీస్ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి ఈ 2 స్కీమ్స్ని అంటే ఎన్పిఎస్ని, యూపీఎస్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ అని అంటాం. నెక్స్ట్ ఇష్యూడ్ పెన్షన్ విషయానికి వస్తే ఇష్యూడ్ పెన్షన్ ఓపీఎస్లోనే ఉంది అండ్ యూపీఎస్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఎన్పిఎస్లో మాత్రం లేదు, ఎందుకంటే అదంతా కూడా మనకి మార్కెట్ బేస్డ్ రిటర్న్స్ కాబట్టి. పెన్షన్ క్యాలిక్యులేషన్ వచ్చేసి 50% ఆఫ్ లాస్ట్ రౌండ్ బేసిక్ ప్లస్ డిఏ. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఆ బెనిఫిట్ ఉండేది. లాస్ట్ రౌండ్ శాలరీ తీసుకుని బేసిక్ ప్లస్ డిఏ కాంపోనెంట్లో 50% మనకి ఎష్యూర్డ్గా పెన్షనర్కి పెన్షన్ వచ్చేది. ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో. అదే ఎన్పిఎస్లో అయితే మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ కాబట్టి ఎష్యూర్డ్గా ఎంత వస్తుందని చెప్పలేం. అదే యూపీఎస్లో అయితే మాత్రం ఎష్యూర్డ్ పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ క్యాలిక్యులేషన్ ఎలా ఉందంటే 50% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే ఫర్ లాస్ట్ 12 months బిఫోర్ రిటైర్మెంట్ అనమాట. యావరేజ్ బేసిక్ పే అది కూడా 12 months ప్రయర్ టు రిటైర్మెంట్ తీసుకొని దానిలో 50% మీకు ఎష్యూర్డ్ పెన్షన్గా యూపీఎస్ స్కీమ్లో ఇస్తామని అంటున్నారు అనమాట. దీని గురించి మళ్ళీ లాస్ట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ విషయానికి వస్తే ఓపీఎస్లో ఫ్యామిలీ పెన్షన్ ఉంది, ఎన్పిఎస్లో లేదు. అలానే యూపీఎస్లో కూడా ఫ్యామిలీ పెన్షన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏమీ లేదు, పెన్షనర్కి ఏదైనా జరిగి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే పెన్షనే ఫ్యామిలీ పెన్షన్. నెక్స్ట్ కమ్యూటేషన్ అంటే ఏం లేదు, లంసమ్ అమౌంట్ తీసుకోవడం అనమాట. ఆ లంసమ్ అమౌంట్ విత్డ్రాల్ మీకు 40% వరకు ఉండేది ఓపీఎస్లో, ఎన్పిఎస్లో అయితే 60%, అది యూపీఎస్లో అయితే మాత్రం 1/10 ఆఫ్ మంత్లీ ఎమాల్యుమెంట్స్. ఇది మాట్లాడుకుందాం లాస్ట్లో ఒకసారి. నెక్స్ట్ ఓపీఎస్లో చూసుకుంటే మినిమం పెన్షన్ 9,000 ప్లస్ డిఏ ఉండేది.
అదే ఎన్పిఎస్లో అయితే మాత్రం మినిమం పెన్షన్ ఇంత అని గ్యారంటీ ఉండదు కదా, ఎందుకంటే ఇదంతా కూడా మార్కెట్ లింక్ రిటర్న్ కాబట్టి. అండ్ యూపీఎస్లో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మినిమం పెన్షన్ని, అది కూడా 10,000 per month అని చెప్తున్నారు. దీని నుంచి కూడా లాస్ట్లో మళ్ళీ క్యాలిక్యులేషన్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం కదా ఇంతకుముందే, ఇక్కడ ఇష్యూడ్ పెన్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు, సో ఇది అవసరం లేదు. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండేవి, న్యూ పెన్షన్ స్కీమ్లో కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి ప్రజెంట్ మనకి. నెక్స్ట్ యూపీఎస్కి వచ్చేటప్పటికి మాత్రం ఏ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు అన్నది ఇంకా క్లియర్గా నోటిఫై చేయలేదు. సో దాని గురించి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ లంసమ్ పేమెంట్, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మీరు తీసుకున్న కమ్యూటెడ్ పెన్షన్ బట్టి మీకు వచ్చే మంత్లీ పెన్షన్ మారిపోద్ది. అంటే మీరు ఎక్కువ ఇతర చేసుకున్నారనుకోండి లంసమ్గా, ఆటోమేటిక్గా మీకు మంత్లీ పెన్షన్ తగ్గిపోతుంది. అదే ఎన్పిఎస్లో అయితే 60% తీసేసుకుంటాం లంసమ్గా, 40% ఎన్టీలు ఇన్వెస్ట్ చేసుకుంటే దాని మీద మీకు పెన్షన్ వస్తుంది ఎవ్రీ మంత్. అదే యూపీఎస్లో చూసుకుంటే 1/10 of మంత్లీ శాలరీ ప్లస్ డిఏ ఫర్ ఎవ్రీ 6 months of సర్వీస్ వితౌట్ ఎఫెక్టింగ్ ద పెన్షన్ అమౌంట్. అంటే మీకు మంత్లీ వచ్చే పెన్షన్ అమౌంట్ ఎఫెక్ట్ చేయకుండా 1/10 of ఎమాల్యుమెంట్స్ని కమ్యూటెడ్ పెన్షన్గా ఇస్తామని చెప్తున్నారు యూపీఎస్లో. ఈ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా మీకు యూపీఎస్ గురించి ఫీచర్స్ మాట్లాడుకుంటాం కదా, అప్పుడన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి కదా జస్ట్ గుర్తుంచుకోండి, అక్కడ మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అసలు యూపీఎస్ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారో అర్థం అవ్వాలంటే ఎన్పిఎస్లో ఉన్న షార్ట్ ఫాల్స్ ఏంటో తెలియాలి కదా. సో అదేంటో ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే నో ఎష్యూర్డ్ పెన్షన్ అన్లైక్ ఓపీఎస్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో అట్లీస్ట్ మీకు ఎష్యూర్డ్గా ఎంత వస్తుంది మంత్ కానీ తెలిసేది, అది ఎన్పిఎస్లో లేకుండా పోయింది. నెక్స్ట్ నో మినిమం పెన్షన్ బికాస్ ద ఫండ్ విల్ బీ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఎన్పిఎస్లో వచ్చిన అమౌంట్ అంతా కూడా మనకి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కలిపి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనకి ఎంత అమౌంట్ పర్టికులర్గా వస్తుంది ఎవ్రీ మంత్ అన్నది ఉండట్లేదు. సో మినిమం ఎంత పెన్షన్ వస్తుందని ఎవరు చెప్పలేకపోతున్నాం కాబట్టి అది కూడా ఎన్పిఎస్లో వన్ ఆఫ్ ద షార్ట్ ఫాల్. నెక్స్ట్ లోయర్ గ్యారంటీడ్ రిటర్న్స్. ఏమైపోయిందంటే ఒకసారి ఓపీఎస్ నుంచి ఎన్పిఎస్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓపీఎస్లో ఉండే బెనిఫిట్స్ని ఎన్పిఎస్తో కంపేర్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఓపీఎస్లో వచ్చే మంత్లీ పెన్షన్ కానీ ఇష్యూడ్ పెన్షన్ కానీ ఎక్కువ ఉంది, అది మీకు చూసుకుంటే ఎన్పిఎస్లో అవేవి కూడా లేకుండా పోయాయి. సో అందుకని ఏంటంటే ఆ రిటర్న్స్తో పోల్చుకున్నప్పుడు డెఫినెట్గా మీకు ఓపీఎస్ కన్నా ఎన్పిఎస్లో తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఎంప్లాయీస్ హ్యావ్ టు కంట్రిబ్యూట్ అన్లైక్ ఓపీఎస్. ఓపీఎస్లోని ఎన్పిఎస్లోని మేజర్ మనం ముందు మాట్లాడుకున్నాం కదా, మేజర్ రెండింటికి బ్రాడ్ డిఫరెన్స్ ఏంటంటే ఓపీఎస్లో ₹1 కూడా ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అదే ఎన్పిఎస్లో అయితే ఎంప్లాయీ 10% ఆఫ్ బేసిక్ అండ్ డిఏని కంపల్సరీగా ఎవ్రీ మంత్ కంట్రిబ్యూట్ చేయాల్సిందే. సో ఇవన్నీ షార్ట్ ఫాల్స్ ఉండడం వల్లే మనకి గవర్నమెంట్ సోమనాథన్ కమిటీని ఫామ్ చేసింది. ఈ కమిటీ రికమెండ్ చేసిన దానివల్లే మనకి యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చారు. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎన్పిఎస్లో ఏ డిసడ్వాంటేజెస్ వల్ల మనకి యూపీఎస్ వచ్చిందన్నది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి యూపీఎస్లో ఉన్న ఫ్యూచర్స్ అన్నీ మాట్లాడుకుందాం. అంటే గవర్నమెంట్ ఇప్పుడు లాంచ్ చేసింది కదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని, దానిలో ఏం ఉంటాయని ఒకసారి మాట్లాడుకుందాం డీటెయిల్గా. ఆ నెక్స్ట్ మీకు ఫైనల్గా ఎవరికి బెటర్ యూపీఎస్, ఎవరికి ఎన్పిఎస్ బెటర్ అని చెప్తాను. ఇప్పుడు ఒకసారి యూపీఎస్ స్కీమ్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తాలూకా ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫ్యూచర్ చూసుకుంటే మనకి ఇష్యూడ్ పెన్షన్ ఎంత 50% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే డ్రాన్ ఓవర్ ద లాస్ట్ 12 months ప్రయర్ టు సూపర్ యాన్యుయేషన్ ఫర్ ఎ మినిమం క్వాలిఫైయింగ్ పీరియడ్ ఆఫ్ 25 years. అంటే 25 years సర్వీస్ ఉంటే అప్పుడు మీకు 50% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే, అది కూడా మీకు సూపర్ యాన్యుయేషన్ నుంచి 12 months ప్రయర్ టు ఉన్న యావరేజ్ తీసుకుని దాని మీద 50% మీకు పెన్షన్గా ఇస్తారనమాట. అది మీకు ఎష్యూర్డ్ ఎవ్రీ మంత్ అంత వస్తుంది. ఎప్పుడు మీకు 25 years క్వాలిఫైయింగ్ సర్వీస్ అయిన తర్వాత మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దిస్ పే ఈజ్ టు బి ప్రొపోర్షనేట్ ఫర్ లెస్సర్ సర్వీస్ పీరియడ్ అప్ టు ఏ మినిమం ఆఫ్ 10 years ఆఫ్ సర్వీస్ అనమాట. 10 to 25 మధ్యలో ఉన్నారనుకోండి, ఈ 50% మీకు ప్రొపోర్షనేట్గా వస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్, ప్రొపోర్షనేట్ అంటే కాంప్లికేషన్ ఏం లేదు. ఇక్కడ మీకు ఎంత వస్తుంది, 25 years మినిమం సర్వీస్ ఉంటే 50% కదా, అంటే 25 into 2 50 మీకు సింపుల్గా చూసుకుంటే మల్టిప్లైడ్ అనమాట 2 times. సపోజ్ మీకు 15 years సర్వీస్ ఉందనుకోండి, మనం ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి 15 into 2 చేయండి, 30% కదా. సో 30% ఆఫ్ బేసిక్ పే ఆఫ్ లాస్ట్ 12 months యావరేజ్ తీసుకొని అది మీకు పెన్షన్గా వస్తుంది. సపోజ్ మీకు 20 years సర్వీస్ ఉందనుకోండి, సింపుల్ 20 years into 2 చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా ఎంత వస్తుంది, 40 కదా. ఈ 40% మీకు పెన్షన్ అనమాట. సో అలా అనమాట, మీకు 10 years దాటిపోయిన తర్వాత 25 years లోపు ఉంటే మీకు ప్రొపోర్షనేట్గా వస్తుంది. అదే 25 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, 50% పెన్షన్ మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం కదా 50% ఆఫ్ బేసిక్ పే డ్రాన్ ఓవర్ లాస్ట్ 12 months ప్రయర్ టు సూపర్ యాన్యుయేషన్ అని. సపోజ్ ఇక్కడ మనకి లాస్ట్ 12 monthsలోని, సో ఫస్ట్ 6 monthsకి మీకు ఈచ్ మంత్కి 1 lakh ఉందనుకోండి బేసిక్, బట్ మధ్యలో మారింది అనుకోండి 1.5 lakh అయింది అనుకోండి నెక్స్ట్ 6 monthsకి కూడా. సో మనం లాస్ట్ 12 months తీసుకోవాలి కాబట్టి, అంటే ప్రయర్ టు సూపర్ యాన్యుయేషన్ కాబట్టి మొత్తంగా రెండింటికి యావరేజ్ తీసుకుంటే ఎంత అవుతుంది, మీకు 2.5 lakh కదా యావరేజ్ కాబట్టి బై 2. రైటింగ్ బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.
సో యావరేజ్ బేసిక్ పే లాస్ట్ 12 మంత్స్ ఎంత అవుతుంది మీకు 1.25 lakh అనమాట. సపోజ్ మీ సర్వీస్ 30 years ఉందనుకోండి. సో 30 years ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ మీకు 50% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే వస్తుంది కదా. సో 50% ఆఫ్ 1.25 lakh అంటే ఎంత అవుతుంది మీకు 62,500 మీకు ఎష్యూర్డ్ పెన్షన్ వస్తుంది అనమాట. ఎప్పుడు మీకు ఇలా మీ సర్వీస్ అంత ఉండి కంప్లీట్గా 25 years దాటిపోయి ఉంటే 50% వస్తుంది. అలానే ఈ క్యాలిక్యులేషన్ ఇలా చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం సర్వీస్ 30 years అనుకున్నాం కాబట్టి ఇక్కడ 50% వేసాం. సపోజ్ ఇక్కడ మీకు సర్వీసు 30 years లేదు, 20 years ఉందనుకోండి. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, 20 years ఉంటే ఏం చేస్తాం, ప్రపోర్షనల్ కాబట్టి 20 into 2 40%. సో 40% ఇంటూ 1.25 lakh ఎంతైతే ఉంటుందో అది మీకు ఎష్యూర్డ్ పెన్షన్ అనమాట. ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎష్యూర్డ్ పెన్షన్ని. నెక్స్ట్ సెకండ్ది ఎష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. అదంతా 60% పెన్షన్ ఆఫ్ ఎంప్లాయీ ఇమీడియట్లీ బిఫోర్ హిజ్ ఆర్ హెర్ డిమైజ్. ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్, ఇక్కడ మళ్ళీ కాంప్లికేషన్ ఏం లేదు. సపోజ్ ఎవరైతే పెన్షన్ చనిపోయారో అతను చనిపోయక ముందు 1 lakh తీసుకున్నాను అనుకోండి పెన్షన్. ఇక్కడ మనకి ఫ్యామిలీ పెన్షన్ ఎంత అంటున్నారు, 60% కదా. సో 60% అంటే 60,000 రూపీస్ వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ పెన్షన్గా ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎష్యూర్డ్ మినిమం పెన్షన్ 10,000 per month ఆన్ సూపర్ యాన్యుయేషన్ ఆఫ్టర్ మినిమం పీరియడ్ ఆఫ్ 10 years. ఇక్కడేం లేదు, ఎష్యూర్డ్ మినిమం పెన్షన్ రావాలంటే 10 years ఆఫ్ సర్వీస్ మినిమం అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఎంత వస్తుంది అప్పుడు, అలాంటప్పుడు 10,000 per month అనమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, మంత్లీ ఎంత అమౌంట్ పక్కగా వస్తుంది అనేది ఎష్యూర్డ్ పెన్షన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ పాయింట్లో మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, 50% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే, ఇది మీకు పెన్షన్గా వస్తుంది కదా. సపోజ్ అక్కడ మీకు 50% క్యాలిక్యులేట్ చేసినప్పుడు సపోజ్ మీకు 9,000 వచ్చింది అనుకోండి per month పెన్షన్. ఇక్కడ ఎష్యూర్డ్ మినిమం పెన్షన్లో ఏమవుతుందంటే, ఇక్కడ మీకు 9,000 వచ్చినా కానీ, అంటే యాక్చువల్గా మీరు ఎలిజిబుల్ అయిన పెన్షన్ 9,000 అయినా కానీ ఎష్యూర్డ్ మినిమం పెన్షన్ మీకు ఎంత 10,000 per month కాబట్టి మీకు 10,000 వస్తుంది అనమాట. అది ఇక్కడ పాయింట్. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది అంటే 10 years మినిమం సర్వీస్ ఉంటేనే అప్పుడు మీకు 10,000 per month ఎష్యూర్డ్ పెన్షన్ అనమాట. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ ఆన్ ఎష్యూర్డ్ పెన్షన్, ఆన్ ఎష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ అండ్ ఆన్ ఎష్యూర్డ్ మినిమం పెన్షన్, వీటన్నిటి మీద ఏముంటుంది, ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదైతే అప్లై అవుతుందో అదే ఇండెక్స్ అప్లై అవుతుందా, లేకపోతే ఫ్రెష్గా ఏదైనా ఇండెక్సేషన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ 1st April 2025 నుంచి మనకి అంటే ఓన్లీ ఈ కేటగిరీ ఆఫ్ పెన్షన్కి మాత్రమే అప్లై అయ్యేలాగా ఏదైనా ఇండెక్సేషన్ తీసుకొస్తారన్నది డౌట్ ఉంది. చూడాలి, దాని గురించి క్లారిఫికేషన్ ఏమైనా వస్తే దాన్ని బట్టి మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ లంసమ్ పేమెంట్ ఎట్ సూపర్ యాన్యుయేషన్ ఇన్ అడిషన్ టు గ్రాట్యుటీ. ఇదేంటంటే మీకు మంత్లీ వచ్చేది కాకుండా లంసమ్గా అంటే ఒకేసారి వస్తుంది కదా మనకి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో అయితే 40%, ఎన్పిఎస్లో అయితే మనం 60% మాడుకున్నాం కదా. అలాంటి లంసమ్ ఎంత వస్తుందంటే ఇక్కడ యూపీఎస్లో 1/10 ఆఫ్ మంత్లీ ఎమాల్యుమెంట్స్. అంటే మంత్లీ ఎమాల్యుమెంట్స్ ఏంటంటే పే ప్లస్ డి అనమాట. అది కూడా ఎప్పుడు కన్సిడర్ చేయాలి మనం, యాజ్ ఆన్ డేట్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్ ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ 6 months ఆఫ్ సర్వీస్ అండ్ దిస్ పేమెంట్ విల్ నాట్ రెడ్యూస్ క్వాంటమ్ ఆఫ్ ఎష్యూర్డ్ పెన్షన్ అనమాట. అంటే ఎవ్రీ 6 months ఆఫ్ కంప్లీటెడ్ సర్వీస్కి మీకు 1/10 ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ. ఈ బేసిక్ ప్లస్ డిఏ ఎప్పటిది, మీరు రిటైర్ అవుతారు కదా అప్పుడున్న బేసిక్ ప్లస్ డిఏకి 1/10 మీకు వస్తుంది అనమాట. అలా మీకు ఎన్నాళ్ళు సర్వీస్ ఉంటే అన్నాళ్ళకు 1/10 ఆఫ్ మంత్లీ ఎమాల్యుమెంట్స్ వస్తుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు 20 years సర్వీస్ ఉందనుకోండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఫర్ ఎవ్రీ 6 months ఆఫ్ కంప్లీటెడ్ సర్వీస్కి 1/10 ఆఫ్ ఎమాల్యుమెంట్స్ వస్తుంది అంటున్నారు కదా. ఇక్కడ మనకి 1 yearకి ఎన్ని 6 months ఆఫ్ కంప్లీటెడ్ సర్వీస్ ఉంటాయి, 2 కదా. సో మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంటే అది ఇంటూ 2 చేయండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ ఆన్ శాలరీ అంటే మీ బేసిక్ ప్లస్ డిఏ కలుపుకొని 1 lakh per month అనుకుందాం. సర్వీస్ కంప్లీటెడ్ ఏమో 20 years అనుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి, ఎన్ని 6 months ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయిందో చూసుకోవాలి కదా మొత్తం టెన్యూర్లోని. సో ఇక్కడ 20 years కంప్లీట్ సర్వీస్ కాబట్టి మనకి ఈచ్ ఇయర్కి 2 6 months కదా. సో 20 yearsకి ఎంత అవుతుంది మనకి 46 months ఆఫ్ కంప్లీటెడ్ సర్వీసే కదా. సో ఇక్కడ మనకి 40. సపోజ్ ఒకవేళ మీకు 15 years సర్వీస్ ఉందనుకోండి, 15 into 2 చేసుకుంటే మీకు 30 అనమాట. సో 20 into 2 చేసుకుంటే 40 కదా. సో అలా సో ఇక్కడ మీకు 40 వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే 1/10 ఆఫ్ మంత్లీ ఎమాల్యుమెంట్స్ కదా. మంత్లీ ఎమాల్యుమెంట్స్ ఎంత మనం అనుకున్నాం, 1 lakh కదా బేసిక్ ప్లస్ డిఏ అనుకుని. 1 lakhలో 1/10 అంటే ఎంత అవుతుంది మీకు 10,000. సో ఈచ్ 6 monthsకి ఈ అమౌంట్ వస్తుంది. సో మీ సర్వీస్ అంతా మొత్తంగా 20 years కదా. సో 20 yearsని 6 months ఆఫ్ సర్వీసెస్ కన్వర్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది మీకు 20 into 2 కదా. సో 10,000 into 40 సో చేసుకుంటే 4 lakhs. ఇది మీకు కమ్యూటెడ్ పెన్షన్ యూపీఎస్లో ఎప్పుడు మీకు మీరు రిటైర్ అయిన టైంకి 1 lakh బేసిక్ ప్లస్ డిఏ ఉంటే. ఇక్కడ మీకు 20 years లేదనుకోండి, 15 years ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది 15 into 2 అవుతుంది అనమాట. సపోజ్ 10 years ఉందనుకోండి, 10 years into 2 అవుతుంది అనమాట.
సింపుల్ ఫ్యాక్టర్, మీ సర్వీస్ ఇంటూ 2 చేస్తాం, చేసేసిన తర్వాత బేసిక్ ప్లస్ డిఏ ఉంటుంది కదా మీ రిటైర్మెంట్ టైంకి, అది 110 తీసుకోండి. సో 1/10 ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీసు ఇంటూ 2 అనమాట. ఇది చేసుకుంటే మీకు టోటల్ కమిటెడ్ పెన్షన్ యూపీఎస్లో ఎంత ఉన్నదో తెలిసిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఎన్పిఎస్లో ఎష్యూడ్ పెన్షన్ కానీ, ఎష్యూడ్ ఫ్యామిలీ పెన్షన్ కానీ, ఎష్యూడ్ మినిమం పెన్షన్ కానీ, ఈ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ కానీ ఇది ఏది కూడా ఉండేది కాదు. సో అందుకని ఏంటంటే ఎక్కువ మంది అందరూ ఓపీఎస్కే షిఫ్ట్ చేసేసేయండి, మాకు ఎన్పిఎస్ వద్దు అనే డిమాండ్ రైజ్ అయింది. సో అందుకనే దాన్ని కొంచెం స్పెసిఫై చేయడానికి కొంచెం ఏం చేశారంటే ఓపీఎస్కి ఎలాగో వెళ్ళలేరు కాబట్టి ఇప్పుడు ఎన్పిఎస్ని కొంచెం మాడిఫై చేసి యూపీఎస్ స్కీమ్గా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఎన్పిఎస్ యూపీఎస్ స్కీమ్లో ఏది బెనిఫిషియల్ చూసుకుంటే గవర్నమెంట్ చెప్తుందైతే మాత్రం మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్కి యూపీఎస్ స్కీమ్ బెనిఫిషియల్ అని చెప్తున్నారు. ఇక్కడ మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఎన్పిఎస్ సపోజ్ మీరు ఆప్ట్ చేసుకుని రిటైర్ అయ్యారనుకోండి, మీ రిటైర్మెంట్ టైంకి 60% కమ్యూటేషన్ అమౌంట్ వస్తుంది. అంటే 60% అమౌంట్ లంసమ్గా వస్తుంది. 60% లంసమ్ అమౌంట్ అంటే చాలా పెద్ద అమౌంట్. ఇంత పెద్ద అమౌంట్ని మీరు హ్యాండిల్ చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలో మీకు తెలియదు, లేదా దాని నుంచి రిటర్న్ ఎలా తీసుకోవాలో మీకు తెలియదు అనుకోండి, అప్పుడు మాత్రమే మీకు యూపీఎస్లో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే యూపీఎస్లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఏం లేదు, మంత్లీ ఎంత పెన్షన్ మీకు వచ్చేస్తుంది, మంత్లీ మినిమం పెన్షన్ కూడా ఒకవేళ ఇష్యూడ్ పెన్షన్ కన్నా తక్కువ ఉందనుకోండి పెన్షన్ మీది, అప్పుడు కూడా మీకు మినిమం పెన్షన్ వచ్చేస్తుంది. మీకు ఎప్పుడైతే లంసమ్ అమౌంట్ గురించి వర్రీ లేదో, కాకపోతే మీకు యూపీఎస్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే లంసమ్ అంత ఎక్కువ అమౌంట్ రాదు, బట్ మంత్లీ మీకు ఫిక్స్డ్గా ఎంత అమౌంట్ వస్తుంది. సో ఎవరైతే ఈ లంసమ్ అమౌంట్ని హ్యాండిల్ చేయాలని అనుకుంటారో వాళ్ళకి ఫిక్స్డ్గా ఎంత అమౌంట్ కావాలి కాబట్టి అలాంటప్పుడు మీకు యూపీఎస్ కన్వీనియంట్, బెనిఫిషియల్ కాదు కన్వీనియంట్. అది మీరు బెనిఫిట్ పరంగా చూసుకుంటే మాత్రం లంసమ్గా చూసుకున్నా మంత్లీ చూసుకున్నా కానీ మీకు ఎన్పిఎస్లోనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీకు యూపీఎస్ ఆప్ట్ చేసుకుంటే ఈ కేసెస్లో మీకు ఇప్పుడున్న బెనిఫిట్స్ ప్రకారం అయితే మాత్రం అది మీకు కన్వీనియంటే తప్ప బెనిఫిషియల్ కాదు. ఎన్పిఎస్ డెఫినెట్గా బెనిఫిషియల్. అది ఎలానో మీకు మళ్ళీ నెక్స్ట్ మనం ప్రాక్టికల్ వీడియో మాట్లాడుకుంటాం కదా, దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు గుర్తుందో ఇన్కమ్ ట్యాక్స్ స్కీమ్లో కూడా మనకి ఫస్ట్ ఓల్డ్ స్కీమే ఉండేది, న్యూ స్కీమ్ లేదు. న్యూ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పుడు చాలామంది ఎంప్లాయీస్ దాన్ని ఆప్ట్ చేసుకోలే. దాన్ని ఏం చేస్తారు నెక్స్ట్ గవర్నమెంట్ స్లోగా కొన్ని ఎగ్జంప్షన్ రిడక్షన్ యాడ్ చేస్తూ వస్తే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ న్యూ స్కీమ్ ఆప్ట్ చేసుకుంటున్నారు. ఇది కూడా అంతే, యూపీఎస్ని ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇంకా అంత బెనిఫిషియల్గా ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్గా అప్కమింగ్ టైమ్స్లో మాత్రం యూపీఎస్ని ఇంకా అట్రాక్టివ్గా తీసుకొచ్చేలానే మెజర్స్ అన్నీ కూడా ఉంటాయి గవర్నమెంట్ నుంచి. అండ్ అలానే యూపీఎస్ రిలేటెడ్ కొన్ని నోటిఫికేషన్స్, క్లారిఫికేషన్స్ కూడా రావాల్సి ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. బట్ నా ఒపీనియన్ అయితే మాత్రం గవర్నమెంట్ మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి, ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఫైనాన్షియల్గా గవర్నమెంట్కి బర్డెన్ కాబట్టి. సో ఈ యూపీఎస్నే ఇంకొంచెం అట్రాక్టివ్గా తీసుకొచ్చి అందరూ ఎంప్లాయీస్ ఆప్ట్ చేసుకునేలాగా ఉంటుందని నా ఒపీనియన్. సో డెఫినెట్గా మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.